జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజేష్ షా పరిశీలించారు. స్థానిక తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. నార్నూర్ మండల కేంద్రంలో ఒకే ఉపాధ్యాయ ఓటరు ఉన్నప్పటికీ అక్కడ సైతం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. దీన్ని బట్టి ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా, విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో దాని ప్రాధాన్యతను గుర్తెరగాలన్నారు. పొద్దున పోలింగ్ ఏజెంట్ సమక్షంలో మళ్ళీ అక్కడ బ్యాలెట్ బాక్స్ ప్రిపరేషన్తో తర్వాత మళ్ళీ 8 o'clock నుంచి పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. సో అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా నడుస్తూ ఉంది. అన్ని చోట్ల మనం బిఎల్ఓస్ కానీ, తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ, అండ్ నిన్న నైట్ ఎట్లయినా పోలింగ్ పార్టీస్ కూడా అందరూ వచ్చారు. దీంతోపాటు మళ్ళీ ఇక్కడ మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి ఒక్క లొకేషన్లో ఉన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్కాస్టింగ్ కూడా నడుస్తూ ఉంది. మనం వెహికల్స్లో కూడా అన్ని రోడ్స్ సంబంధించిన వెహికల్స్లో కూడా GPS డివైసెస్ కూడా పెట్టాయి. కాబట్టి ఇప్పుడు ఎవ్రీ 2 hours 10 o'clock మనం ఎవ్రీ 2 hours పోలింగ్ పర్సెంటేజ్ రిపోర్ట్ కూడా తెలుస్తాం. సో దయచేసి అందరూ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కానీ, టీచర్ ఓటర్స్ కానీ మనం ప్రత్యేకంగా ఈరోజు అంటే మీకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా అందరికీ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా మీకు స్పెషల్ బేసికల్గా క్యాజువల్ లీవ్ కూడా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు కూడా ఈరోజు వినియోగించుకోవాలి. దీంతో మేజర్గా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన మీ ఫ్యూచర్ ఏవైతే ఉన్నాయో దానికి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఈ ఫ్యూచర్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ కానీ, డెవలప్మెంట్స్ కానీ ఇవి అన్నీ కూడా ఈ యొక్క మంచి వేదిక ద్వారా మీరు అడ్రస్ కూడా చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా మంచిగా ప్రశాంతంగా 39 పోలింగ్ స్టేషన్స్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలి. ఒక పోలింగ్ స్టేషన్ గాదిగూడకి వచ్చేసి మీకు తెలుసు, అక్కడ టీచర్ ఓటర్ ఓన్లీ ఒక్కరే ఉన్నా కూడా మనం అక్కడ పోలింగ్ పార్టీకి పంపించడం జరిగింది. అంటే అంతా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉంటుంది. అండ్ మనం డెమోక్రసీలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు విలువ ఉంది. కాబట్టి అంతా కష్టపడి